ఉప్పు ఇదే, కారం ఇదే, మసాలా ఇదే, అమ్మ చేసింది అయితే రుచి వేరేలా ఉంటుంది. ఎందుకు? అది మన మనసును తాకేలా. ఎందుకంటే వంట అనేది కేవలం పదార్థాలతో మాత్రమే కాదు, మనసుతో కూడిన కళ. ప్రేమగా చేసిన వంటలో ఒక తీపి జ్ఞాపకం ఉంటుంది, అందులో ఒక ఎదురుచూపు ఉంటుంది, ఎవరి కోసం చేస్తున్నామో ఆ ఆలోచన ఉంటుంది. ఈ వీడియో సంగతికి వస్తే, చేపల పులుసు ప్రేమతో మీకోసము మా అమ్మ చేత్తో. మన కోసము ఒకరు వంట చేస్తున్నారంటే కేవలం ఏదో ఓ భోజనం ప్రిపేర్ చేస్తారని కాదు, వాళ్ళ ప్రేమని ఆ వంట రూపంలో చూపిస్తున్నారని అని అర్థం. బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. చేపల పులుసు కోసము ఒక 1/2 kg చేపలను అయితే తీసుకుంది. ఈ చేపలను నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది. దానిలో ఉన్న వేస్ట్ అంతా తీసేస్తుంది. అయితే చేపలు ఐస్లో పెట్టిస్తారు కదా, ఇక్కడ వెంటనే పట్టిన వెంటనే తీసుకొచ్చి అమ్ముతారు, చాలా ఫ్రెష్ ఉంటాయి. అందుకోసం ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసి మెంతులు, జీలకర్ర, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మెంతి పొడి కూడా యాడ్ చేసింది. తర్వాత 1 స్పూన్ పసుపు వేసి ముక్కలను వేసింది. ఇక్కడ ఏంటంటే ఫ్రై కోసము ముక్కలు కొన్ని తీసిందనమాట. ఈ పులుసు కోసము తలలు, తోకలు యాడ్ చేసేసింది. వీటిని కలపకుండా అలానే ఉంచాలి. తర్వాత కొంచెం సాల్ట్, 2 స్పూన్ల కారం యాడ్ చేసింది. అందాజకే కదా, 2 చెంచాలు కలర్ఫుల్గా ఉన్నాయి. తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకుంది. ఆ తర్వాత ఒక చిన్నగా గరిటెతో ఇలా తిప్పేసుకొని ధనియా పౌడర్ యాడ్ చేసి దించేస్తే చేపల పులుసు రెడీ అండి. ఎంతో టేస్టీ ఉంటుంది.